హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఒక యమ్మీ స్నాక్, చక్కగా పిల్లలు ఇంటికి వచ్చేసరికి వేడివేడికి మనం ఇంట్లోనే పాప్కార్న్ ఎట్లా తయారు చేసి ఇవ్వాలో మీకు చూపిస్తాను. దానికి మనకి మార్కెట్లో, షాప్స్లో కానీ ఎక్కడైనా లూజ్గా ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. ఈ మొక్కజొన్న గింజలు అనేవి మనము రెడీమేడ్ ప్యాకెట్స్లోవి అంత బాగోవండి. వాళ్ళు ఎక్కువగా ఆయిల్, సాల్ట్ కోట్ చేసేసి ఉంచుతారు. సో దానికంటే కూడా ఇలాగ మనం తెచ్చుకొని నచ్చిన ఇంగ్రీడియంట్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ మనకు నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు. ఇవాళ మీకు బటర్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికి బటర్ కొంచెం తీసుకుని మనము బాండీలో వేసుకుని కరిగించుకోవాలి. బటర్ అంతా మంచిగా కరిగిన తర్వాత జస్ట్ మనం చేసుకునేది ప్లెయిన్ సాల్టెడే కాబట్టి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. మరి చప్పగా లేకుండా కాస్త సాల్టీగా ఉంటే టేస్ట్గా ఉంటుంది. సో ఉప్పు కూడా కలిసిన తర్వాత అక్కడక్కడ కలర్ఫుల్గా ఉండడానికి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే పాప్కార్న్స్ అనేవి అన్నీ పేల్గా వైట్ కలర్లో కాకుండా మల్టీ కలర్గా కనిపిస్తూ పిల్లలు చూసి ఎవరైనా సరే తినడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసి మంచిగా కలిసాక మనం ఇందాక నేను తీసుకుంది ఒక చిన్న కప్పే కదండి, మనకు ఆల్మోస్ట్ ఈ బాండి నిండా వస్తాయన్నమాట. వీటిని కాసేపు హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇలా ఒక అర నిమిషం వేయించామంటే హై ఫ్లేమ్లో అవి సరిపడా వేడి అనేది తగలంగానే ఇక చిన్నగా పాప్ అవడం మొదలు పెడితే మీరు పెట్టుకోవాల్సిన పైన మూతను రెడీగా ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మూత కంపల్సరీ అండి. కరెక్ట్ వేడి అనేది వచ్చిన తర్వాత మనకి వితిన్ అర నిమిషంలోనే, హాఫ్ మినిట్లోనే కంప్లీట్గా అన్నీ పాప్ అయిపోతాయి. ఇట్లా అవుతున్నాయి అనగానే వెంటనే మీరు మూత పెట్టేసేయాలి. పెట్టి ఒక అర నిమిషం వదిలేసామంటే కంప్లీట్గా మొత్తం మనకి సౌండ్ ఆగిపోయే వరకు మూత తీయద్దు. గవాలనే ముఖం మీద చిందుతాయి కాబట్టి మీకు కంప్లీట్గా టప్ 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 అని లోపల వచ్చే సౌండ్ ఆగే వరకు మీరు మూత ఉంచారంటే ఈ విధంగా అన్నీ ప్రిపేర్ అయిపోతాయి. చక్కగా వేడివేడిగా బౌల్లో తీసుకొని మీరు మూవీ చూస్తున్నా, లేదంటే మీరు బయటకు వెళ్తున్నా సరే కాలక్షేపానికి ఇలాంటి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా చేసి ఇవ్వచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. బాయ్ బాయ్.